హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సి మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే ఈ ఛానల్కి వచ్చేటప్పటికి గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి టోటల్ కంటెంట్ అంతా కూడా మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో లెక్చర్స్ అన్నీ కూడా మైండ్ మ్యాపింగ్లో ఉండడం జరుగుతుంది. ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటే ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి వైట్ పేపర్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ వైట్ పేపర్కి సంబంధించినటువంటి సిరీస్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ వస్తుంది ఏంటంటే 4th వైట్ పేపర్, అంటే 4వ శ్వేతపత్రం కోసం ఈ లెక్చర్లో మనం తెలుసుకుందాం. సో లెక్చర్లోకి వెళ్దాం. సో ఇది గవర్నమెంట్ 4వ పత్రం ద్వారా తెలియజేసినటువంటి అంశం ఏంటంటే వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాలు. సో వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాల కోసం పూర్తి సమాచారం అనేది ఈ 4వ పత్రం ద్వారా తెలియజేశారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 4వ పత్రంలో ఉన్నటువంటి కంటెంట్ అంతటిని కూడా షార్ట్ చేశాను. మ్యాక్సిమం అంతా కూడా షార్ట్ చేశాను. ఇవి కూడా 2 చార్ట్స్ అనేవి వచ్చాయి. ప్రతిదానికి మ్యాక్సిమం 2 చార్ట్స్ అనేవి వస్తున్నాయి, ఎందుకంటే టోటల్ కవర్ చేస్తున్నాను కాబట్టి. మొట్టమొదటిగా చూడండి, ఏపీలో 62% మంది ప్రజలు జీవనాధారం ఏంటంటే వ్యవసాయం. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలలో ఎక్కువ మంది ఏ రంగం పైన ఆధారపడి ఉంటారంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటారు. సో నెక్స్ట్ ఇదే వ్యవసాయ రంగానికి వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో మొట్టమొదటిది, వ్యవసాయ సాగులో మనకు ఒక స్థిరమైనటువంటి వృద్ధి రేటు ఉంది. సో మరి స్థిరమైన వృద్ధి రేటు ఉంది కాబట్టి వృద్ధి రేటు ఎంత ఉందంటే 11% ఉంది. సో భారతదేశంలో 11% పైగా వృద్ధి రేటు కలిగినటువంటి ఏకైక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 11% పైగా వృద్ధి రేటు అనేది నమోదవుతుంది. సో నెక్స్ట్ 2014-15 నుండి ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆ బడ్జెట్ అనేది కంప్లీట్గా వ్యవసాయానికి సంబంధించింది. సో నెక్స్ట్ గత 5 సంవత్సరాల కాలంలో, ఇది 5 సంవత్సరాల కాలంలో, సో 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే 81,554 కోట్లు కేవలం వ్యవసాయానికే కేటాయించడం జరిగింది. మనకి ఈ అమౌంట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో అంటే ఈ ఒక్క అమౌంట్ కంప్లీట్గా వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ వన్, 2017 నవంబర్లో విశాఖపట్నంలో అగ్రిటెక్కి సంబంధించినటువంటి ఒక శిఖరాగ్ర సమావేశం అనేది నిర్వహించబడింది. ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం. సో నెక్స్ట్ ఏపీలో అమలవుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏదంటే అవేర్ వ్యవస్థ. సో అవేర్ వ్యవస్థ దేని గురించి తెలియజేస్తుందంటే వాతావరణంలోనూ మరియు భూమిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని, అంటే వాతావరణం మరియు భూమిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని రైతులకు తెలుపుతుంది. నెక్స్ట్ ప్లాంటిక్స్ అనే ఒక యాప్ అనేది ఉంది. సో ఈ యాప్ ద్వారా చీడపీడల ధృవీకరణ, నివారణ మరియు సూచనలు, అంటే మొక్కలకు పడినటువంటి కొన్ని చీడపీడల యొక్క ధృవీకరణ, వాటి యొక్క నివారణ అనేది ఈ ప్లాంటిక్స్ యాప్ ద్వారా చేయడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఉపగ్రహ ఆధారిత సమాచారం అనేది మన రాష్ట్రంలో అభివృద్ధి చెందించారు. సో దీని ద్వారా మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే మొదటిది పంట విస్తీర్ణం, సో ఆ పంటకు సంబంధించినటువంటి నష్ట అంచనా, వ్యవసాయ విపత్తు యాజమాన్య ప్రాజెక్టు. సో అంటే విపత్తులకు వచ్చేటప్పటికి ఎలా ఉంది ఏంటనేది టోటల్ అనాలిసిస్. నెక్స్ట్ రైతు సేవ అప్లికేషన్. సో ఉపగ్రహ ఆధారిత సేవల ద్వారా మనకు వస్తున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులు అనుకోవచ్చు, లేదా అవసరాలను తీర్చే కొన్ని అవకాశాలు అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఉపగ్రహ ఆధారంగా జరుగుతున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ వన్, రైతు రుణమాఫీ. సో మ్యాక్సిమం దీని నుంచి ఒక బిట్టు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక పెద్ద స్థాయిలో అడ్వర్టైజ్ చేసి, అంటే హై లెవెల్లో చెప్పినటువంటి ఒక వ్యవస్థ ఏదంటే రుణమాఫీ. సో దీనికోసం ఒక రైతు సాధికార సంస్థ అనేది ఏర్పాటు చేసి ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళ యొక్క రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. సో దీని ప్రకారం మాఫీ చేయవలసినటువంటి అమౌంట్ గవర్నమెంట్ ఎంత అనౌన్స్ చేసిందంటే 24,500 కోట్లు. సో 24,500 కోట్లని మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ప్రకటించింది. సో దీనికోసం 3 వాయిదాల్లో 15,038 కోట్లు అనేది చెల్లించేసింది ఆల్రెడీ. సో చెల్లించినటువంటి మొత్తం 15,038 కోట్లు. నెక్స్ట్ 10% వడ్డీతో మరొక 35.6 లక్షల మంది రైతుల ఖాతాలకు త్వరలో చివరి వాయిదా ద్వారా మిగిలిన అమౌంట్ చెల్లిస్తామని ప్రభుత్వం తెలియజేసింది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ
రైతులు తీసుకున్నటువంటి అంటే ఈ రుణమాఫీ ఎవరెవరికి వర్తిస్తుందంటే రైతులు తీసుకున్నటువంటి 1.5 లక్షల లోపు ఉన్నవారికి మాత్రం రుణాలు ఉపశమనమని తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరెవరికి ఒక స్కేల్ అనేది ఉంటుంది కదా, అసలు రుణమాఫీ అనేది ఎవరికి చేయాలని. అందుకని ఇక్కడ 1,50,000 అంటే 1.5 lakhs కంటే లోపు తక్కువగా రుణం తీసుకున్న వారికి ఈ రుణమాఫీ వర్తిస్తుంది. సో నెక్స్ట్ ఉద్యానవన రైతులకు. సో ఉద్యానవన రైతులకు వచ్చేటప్పటికి ఎకరాకు 10,000 చొప్పున గరిష్టంగా 50,000 వరకు రుణమాఫీ చేస్తామని ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో దీనికోసం వీళ్ళు కేటాయించినటువంటి మొత్తం 384.47 కోట్లను జమ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వ్యవసాయ యాంత్రీకరణ పథకం. సో ఇక్కడ పథకానికి వచ్చేటప్పటికి మనకు ఒకవేళ క్వశ్చన్ వస్తే ఒకే ఒకటి వస్తుంది, ఇది సింపుల్. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వారికి ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 50% రాయితీ ఇచ్చేవారు. కానీ తర్వాత దీన్ని ఎంతకు పెంచారంటే 70% పెంచడం జరిగింది. సో 70% ఈ రాయితీని పెంచారు ఇక్కడ. సో నెక్స్ట్ 22 వ్యవసాయ మార్కెట్లలో ఈనామ్ ఒక వ్యవస్థ ద్వారా మార్కెట్ అంటే ఈ వ్యవస్థ ద్వారా పంటలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఈనామ్ అంటే మనకి ఈ వర్డ్స్ పైన కూడా అప్పుడప్పుడు రావచ్చు. ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అని అర్థం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలను కొనుగోలు చేస్తారు వీళ్ళు. సో అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బిట్ ఎలా వస్తుందంటే దేశంలోనే అత్యధికంగా ట్రేడింగ్ అవుతున్నటువంటి మార్కెట్ ఏదంటే అది గుంటూరు. సో గుంటూరులో అత్యధికంగా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి అమౌంట్ ఎంతంటే 4,668 కోట్ల మొత్తంలో ఇక్కడ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇవి మనకి క్వశ్చన్ రూపంలో వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వ సహాయం. సో వ్యవసాయ సంఘానికి సంబంధించి ప్రభుత్వ సహాయం ఎలా ఉందంటే 2017-18 నుండి దేశంలో మొదటిసారిగా 100% రాయితీతో రైతులకు జింక్ మరియు జిప్సం వంటి సూక్ష్మ పోషకాలను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సో ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీనివలన దిగుబడి అనేది 8% నుండి 15% పెరిగింది. అంటే ఈ సూక్ష్మ పోషకాలు ఇవ్వకముందు 8%గా ఉంటే అవి ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క దిగుబడి 15% పెరిగింది అని అర్థం. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సూక్ష్మ సేద్య పథకంలో ఏపీ అనేది మొదటి స్థానంలో ఉంది. సూక్ష్మ సేద్య పథకం అమలులో ఏపీ మొదటి స్థానంలో ఉంది. సో ఇలా ఉంది కదా మొదటి స్థానం అని. దేశంలో మొదటి 10 జిల్లాలు ఇవి దేనికోసం అంటే సూక్ష్మ సేద్య పథకంలో అమలులో ఎంపికైనటువంటి 10 జిల్లాల్లో 6 జిల్లాలు ఏపీ నుంచి ఎన్నికయ్యాయి. సో 6 జిల్లాలు అనేవి మనకి ఏపీ నుంచి ఎన్నిక. అంటే దీనివల్ల ఏమర్థమవుతుందంటే ఈ సూక్ష్మ సేద్య వ్యవసాయం అనేది ఎక్కువగా ఏపీలో అమలు అవుతుంది అని అర్థం ఇక్కడ. సో ఏపీలో అమలు అవుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన సమయంలో వరి, చెరకు, పత్తి, వేరుశనగ పంటలకు ఇచ్చే పెట్టుబడి రాయితీని హెక్టార్కు 10,000 నుండి 15,000కు పెంచారు. మొక్కజొన్నది వచ్చేటప్పటికి 8,333 నుండి 12,500కు పెంచడం జరిగింది. సో నెక్స్ట్ అపరాలు, ప్రొద్దుతిరుగుడికి వచ్చేటప్పటికి 6,250 నుండి 10,000కు పెంచడం జరిగింది. అంటే ఇక్కడ పెట్టుబడి రాయితీని ఇక్కడ పెంచడం జరిగింది. అంటే ఈ అమౌంట్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అమౌంట్ పైన కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ తిత్లీ, నెక్స్ట్ పెథాయ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న వారికి నష్టపరిహారంగా హెక్టారుకు ఎంత ఇవ్వాలని నిర్ణయించారంటే ఇందులో 20,000. సో 20,000కు దానిని పెంచారు అక్కడ. అంటే నష్టపరిహారం ఎంత ఇస్తున్నారంటే 20,000 ఇస్తున్నారని అర్థం. ఇది కూడా మనకి క్వశ్చన్ రూపంలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఈ 2 తుఫాన్లకు కలిపి విడుదల చేసినటువంటి నష్టపరిహారం 3,608 కోట్లు అనేది విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారం లబ్ధి పొందినటువంటి రైతులు అంటే అమౌంట్ తీసుకున్నటువంటి రైతులు ఎంతమంది అంటే 39.33 లక్షల మంది ఈ నష్టపరిహారాన్ని తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ దెబ్బతిన్న విస్తీర్ణం ఎంతంటే 35.67 లక్షల హెక్టార్లు. సో ఈ 2 తుఫాన్ల వల్ల దెబ్బతిన్నటువంటి పంట విస్తీర్ణం 35.67 లక్షల హెక్టార్లు దెబ్బతింది. సో నెక్స్ట్ వన్ ఆహార శుద్ధి రంగం. సో ఆహార శుద్ధి రంగానికి వచ్చేటప్పటికి ఈ రంగంలో 4 సంవత్సరాలలో 6,278.84 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సో దీనిలో ఉపాధి పొందుతున్న వారు ఎంతమంది అంటే 57,250 మంది. సో మొత్తం 630 అవగాహన ఒప్పందాలు జరిగాయి. సో ఈ ఒప్పందాల ప్రకారం 202 పరిశ్రమల్లో
ఉత్పత్తి ప్రారంభమైంది, మరొక 125 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. సో ఈ ఆహార శుద్ధి రంగం కూడా ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం. సో నెక్స్ట్ ఇక్కడ ఉద్యానవన రంగం. ఇక్కడ ఉద్యానవన రంగానికి వచ్చేటప్పటికి మనకు ఒక ప్రాంతం ఖచ్చితంగా గుర్తుండాలి, అది రాయలసీమ. సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యానవన హబ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందంటే ఇక్కడ రాయలసీమను. సో ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో పంట విస్తీర్ణం, దిగుబడి మనకు తక్కువగా ఉంటుంది. సో అటువంటి ప్రాంతాల్లో ఈ ఉద్యానవన అభివృద్ధి ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఒక డిఫరెంట్ థాట్. సో దీని ప్రకారం ఈ అభివృద్ధి అనేది సక్రమంగా వెళ్ళింది. సో దీని ప్రకారం రాయలసీమలో ఈ ఉద్యానవన రంగంలో జీవీ ఎలా ఉందంటే, గ్రాస్ వాల్యూ యాడెడ్, సో ఎలా ఉందంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలను లెక్క వేస్తే ఒక్క రాయలసీమలో ఎలా ఉందంటే 63.52% అనేది ఉంది. ఇది అత్యధికం. సో అత్యధికం అనేది రాయలసీమ ప్రాంతంలోనే వస్తుంది. సో ఈ రంగంలో గత సంవత్సరంలో వృద్ధి ఎలా ఉందంటే 17.16. సో 17.16 అంటే 2017-18లో దీని యొక్క వృద్ధి ఇది. సో లక్ష్యం వచ్చేటప్పటికి ఇది మనకి ఇంపార్టెంట్. ఉద్యానవన రంగంలో 1 కోటి ఎకరాల్లో సాగు చేయాలి మరియు ప్రతి ఎకరాకు సూక్ష్మ సేద్యాన్ని అందించాలి అనేది ప్రభుత్వ ధ్యేయం. సో దీని ద్వారానే దీనిని అభివృద్ధి చెందించాలని ప్రభుత్వం ఒక టార్గెట్గా పెట్టుకుంది. సో ఇది ఫ్రెండ్స్ చార్ట్ 1కి సంబంధించినటువంటి 4వ పేపర్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. సెకండ్ చార్ట్ ఉంది, అది కూడా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇది సెకండ్ చార్ట్, వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటిది. ఈ సెకండ్ చార్ట్లో మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్గా వచ్చేవే ఎక్కువగా పెట్టాను నేను. అంటే అన్నెసరీ కొన్ని వర్డ్స్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి సమ్ వర్డ్స్ ఉన్నాయి, అవి తీసేసి కరెక్ట్గా ఉండే కంటెంట్ మాత్రం ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా పండ్ల ఉత్పత్తిలో గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే రాష్ట్రాన్ని ఒక ఫుడ్ బాస్కెట్గా మార్చడం. సో రాష్ట్రాన్ని ఒక ఫుడ్ బాస్కెట్గా మార్చడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్న పంటల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి పంటలు ఏవంటే ఇవి మనకి ఇంపార్టెంట్. అంటే ఇవి డైరెక్ట్గా ఇచ్చేసాను ఇందులో. ఈ పంటలు మొదటి స్థానంలో ఉన్నాయి: మిరప, కోకో, నిమ్మ, ఆయిల్ పామ్, కొబ్బరి మరియు టమాటా. సో వీటి యొక్క ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సో ఇటువంటి వాటి నుంచి మనం క్వశ్చన్ రావచ్చు అని గెస్ చేయొచ్చు. మనం మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అనేవి మనకు ఉంటాయి. సో నెక్స్ట్ వన్, పట్టు సాగులో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రాయితీని 75% నుండి 95%కి పెంచారు. సో 75%గా ఉండేది, వీటిని 95%కి పెంచడం జరిగింది. సో 5% మాత్రమే వాళ్ళు పే చేస్తే చాలు. సో సహకార పరపతిలో లేనటువంటి 35,069 మంది పట్టు చేనేత కార్మిక కుటుంబాలకు పట్టు కొనుగోలుపై ఇచ్చినటువంటి రాయితీ సో 600గా ఉండేది, వీటిని 1000 రూపాయలకు పెంచడం జరిగింది. సో నెక్స్ట్ వన్, పశు సంవర్ధకం. సో పశు సంవర్ధకానికి వచ్చేటప్పటికి అంటే ఫ్రెండ్స్ మరొకటి 2017-18 ఎస్టిమేషన్ అనేది అంటే ఎకనామిక్ సర్వే అనేది నేను సెపరేట్గా చేస్తాను. నేను అక్కడ కంప్లీట్ డేటా అనేది చెప్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే శ్వేతపత్రాల్లో ఉన్న అంశాల ప్రస్తావన మాత్రమే ఇందులో ఉంటుంది. రిమైనింగ్ కంటెంట్ పెడితే చార్ట్ అనేది పెరుగుతుంది. సో అందుకు వాటిని తీసేయడం జరిగింది. సో మనకి పేపర్లో ఏమి ఇచ్చారంటే గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది, పాలు మరియు మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. సో 5,000 పాడి పశువుల పంపిణీ, పశువుల బీమా వీటికి సంబంధించి గవర్నమెంట్ 50 కోట్లను కేటాయించింది. సో 50 కోట్లను వీటి కోసం ప్రత్యేకంగా కేటాయించింది. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఏపీ ఏ పంటల్లో ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది, అట్ ది సేమ్ టైం ఈ పశు సంవర్ధకంలో ఏ స్థానంలో ఉంది, ఈ రెండింటిపైన బిట్లు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకు మ్యాక్సిమం ఇవి నోట్ చేసుకోవడం కానీ మెమరైజ్ చేసుకోవడం అనేది కానీ చేసుకోవాలి ఖచ్చితంగా. సో నెక్స్ట్ వన్, ఆక్వా సాగు. సో ఆక్వా సాగు వచ్చేటప్పటికి ఇందులో అంటే చేపల పెంపకం అంటారు కదా. సో రాష్ట్ర స్థూల విలువలో మత్స్యరంగం వాటా మొదట్లో 4.3గా ఉండేది, ప్రస్తుతం అది 7.4కు చేరింది. సో 7.4గా ఉంది ప్రస్తుతం, అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి వాల్యూ ఇది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బిట్ రూపంలో వచ్చే అవకాశంలో ఇది ఒకటి ఉంటుంది. చేపల వేట అంటే పర్టికులర్ డేస్లో చేపల వేట అనేది నిషేధిస్తారు. ఈ నిషేధిత కాలంలో 61 రోజులకు ఇచ్చినటువంటి 2,000 భృతిని ప్రభుత్వం 4,000కు పెంచారు. సో 2,000 భృతిని ఇందులో 4,000కు పెంచడం జరిగింది. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఆక్వా సాగులో ఉన్నటువంటి రైతులకు చేపల నిషేధ కాలంలో ఇస్తున్నటువంటి భృతి ఎంత?
సో వృత్తి ఎంత అంటే ఇందులో 4000గా ఇస్తున్నారు. స్టార్టింగ్లో 2000 ఉంటే దాన్ని 4000 చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ పంట కొనుగోలు. సో 2014-15 నుండి 2017-18 వరకు 3556 కోట్లతో కందులు, పసుపు, మిర్చి, ఉల్లీలను అప్రాక్సిమేట్లీ 9.27 లక్షల టన్నుల పంటలను కొనుగోలు చేశారు. సో గత సంవత్సరంలో ఇది చూడండి, రబీలో మొక్కజొన్నకు క్వింటాల్కు 200 చొప్పున గరిష్టంగా 20,000 వరకు బోనస్ని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, బట్ ఈ కంటెంట్ మాత్రం అవసరం. ఎన్ని టన్నుల ఆహారాన్ని మనం కొన్నాం, ప్రభుత్వం కొంది అనేది ఇక్కడ అడగవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయ మరియు ఉద్యానవన రంగాల నుండి అధిక ఆదాయం వచ్చే జిల్లాలు. సో దీని నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయం నుంచి అట్ ది సేమ్ టైం ఉద్యానవన రంగాల నుంచి అధిక ఆదాయం వచ్చే జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నది అనంతపురం 14,740 కోట్లు. సెకండ్ ప్లేస్లో చిత్తూరు 13,017 కోట్లు. థర్డ్ ప్లేస్లో కర్నూలు ఉంది 11,310 కోట్లు. ఇక్కడ చూడండి, ఈ ప్రాంతాలన్నీ కూడా రాయలసీమకు చెందినటువంటి ప్రాంతాలు. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో టాప్ 3లో ఉన్నవన్నీ కూడా మనం రాయలసీమ ప్రాంతాలు ఇవే, వీటి నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ విజయ సురభి యాప్. ఇది దేనికోసం అంటే రియల్ టైం పాల సేకరణ. సో పాలు సేకరించిన వెంటనే వాళ్ళకి నగదు చెల్లించాలి. సో దానికోసం అభివృద్ధి చెందించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్. సో లాస్ట్ వన్ ఇతర అంశాలు. సో ఇక్కడ ఇతర అంశాలకు వచ్చేటప్పటికి మొత్తం ఈ టోటల్ కంటెంట్లో బిట్స్ రూపంలో డైరెక్ట్గా అడిగే అవకాశంలో ఇవి ఉంటాయి. సో ఇతర అంశాలు మొత్తం చూద్దాం ఒకసారి. మొత్తం ఎప్పటి వరకు ప్రభుత్వం 34.65 లక్షల భూసార కార్డులను పంపిణీ చేసింది. సో నెక్స్ట్ వన్ 5 లక్షల రిమోటెడ్ ఆపరేటెడ్ ఉచిత విద్యుత్ పంపు సెట్లను రైతులకు పంపిణీ చేసింది. నెక్స్ట్ రైతు ఆత్మహత్యకు కానీ పాల్పడితే అతనికి ఇచ్చే నష్టపరిహారం 1.5 లక్షల నుంచి అంటే 1,50,000 నుంచి దానిని 5 లక్షలకు పెంచింది. అంటే ఏకంగా 5 లక్షలకు పెంచడం జరిగింది. సాగునీటి సమస్యలను తీర్చేందుకు 62 ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్మించాలని తలపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ 2 సంవత్సరాలలో 5.2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తగ్గించింది. సో దీనివల్ల ప్రభుత్వానికి 943 కోట్ల ఆదాయం అనేది ఆదా అయ్యింది. సో ఇంత అమౌంట్ అంటే వీటిని తగ్గించడం వలన ఇంత అమౌంట్ అనేది ఇందులో ఆదా అయ్యింది అని అర్థం. సో నెక్స్ట్ ఇదే 2 సంవత్సరాల్లో 2,208 మెట్రిక్ టన్నుల క్రిమి సంహారకాలను తగ్గించారు. సో ఇవి తగ్గించడం ద్వారా వీరికి 1,933 కోట్లు ఆదా అయ్యింది. సో నెక్స్ట్ వన్ దేశంలోని మొదటి మెగా సీడ్ పార్క్ అనేది తంగెడంచ. సో తంగెడంచ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని కొరకు 650 ఎకరాలలో 607 కోట్లతో నిర్మాణం అనేది తలపెట్టారు. సో లాస్ట్ వన్ గ్లోబల్ పురస్కారం. దీని గురించి ఆల్రెడీ చెప్పాను, బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్యారిస్లో జరిగినటువంటి పీస్ ఫోరంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టుకు ఏపీకి ఒక పురస్కారం లభించింది. సో అదే గ్లోబల్ పురస్కారం. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా 4వ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు. సో నేను ఇచ్చే ఒక రిక్వెస్ట్ ఒకటే, వీడియోని మ్యాక్సిమం సోషల్ మీడియాలో షేర్ చేయండి. దీని ద్వారా మ్యాక్సిమం కోచింగ్కి వెళ్లకుండా ఉండే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.